హిట్ హీరోయిన్ కెరీర్ ను మార్చింది అనడంలో సందేహం లేదు. కానీ ఒక యావరేజ్ బ్యూటీకి అవకాశాలు తెచ్చిపెడుతుంటే వింతే మరి. అవన్నీ అరాకురా ఛాన్స్లు అనుకుంటే పొరపాటే. దాదాపు 10 సినిమాలు ఆ బ్యూటీ చేతిలో ఉన్నాయి. అంతేకాదు ఏకంగా 5 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఆ యాక్ట్రెస్ ఎవరో ఒకసారి చూద్దాం. వామిక గబ్బి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టర్ అయినా మేడం ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ఇక గత ఏడాది థియేటర్లలోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకొచ్చిన భూల్ చుక్ మాఫ్ కూడా యావరేజ్ హిట్. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్పై ఎటువంటి ఎఫెక్ట్ చూపలేదు సరికదా, బూస్ట్ అయ్యాయి. భారీ సక్సెస్లు లేకపోయినా క్రేజీ ఆఫర్స్ ఎలా కొల్లగొట్టచ్చో నిరూపిస్తోంది ఈ బ్యూటీ. ఇక తాజాగా వచ్చిన భూత్ బంగ్లాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది వామిక. పతి పత్ని ఔర్ ఓదోతో ఈ నెల మరో అగ్ని పరీక్షకు రెడీ అవుతోంది వామిక. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ బ్యూటీగా మారినట్లే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె లైనప్ మార్చలేదు. ఎందుకంటే మేడం చేతిలో 8కి పైగా సినిమాలున్నాయి. 5 ఇండస్ట్రీలను మడత పెట్టేస్తోంది. పంజాబీ ఫేమ్ కిక్లీతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ దిల్ కా దర్వాజా కోల్నా డార్లింగ్, కుకూ కి కుండ్లీ, రాజన్ డీకే తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రక్త్ బ్రహ్మాండ్ లో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ధర్మా ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కించే ఓ ప్రాజెక్ట్ లో కూడా ఫైనల్ అయినట్లు టాక్. బాలీవుడ్ లోనే కాదు, అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామిక గబ్బి. తెలుగులో భలే మంచి రోజు నుంచి వచ్చిన 10 ఏళ్ల తర్వాత అడవిశేష్ క్రేజియస్ట్ మూవీ గూఢాచారి 2లో కనిపించబోతోంది ఈ నయా సెన్సేషన్. ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళంలో లోకేష్ కనకరాజ్ డీసీతో పాటు జీనీ అనే భారీ ప్రాజెక్ట్ చిత్రం 20 కాలంలో యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో టికీ టాకాలో నటిస్తోంది. ఇంచుమించు 10 ప్రాజెక్టులతో ఇతర హీరోయిన్లకు కూడా లేని లైనప్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది వామిక గబ్బి.